హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నిస్సాన్ టెక్టాన్ డ్రైవ్ రివ్యూ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు కార్ అనేది ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ టైర్ సైజ్ కానీ ఇక్కడ కింద చూసినట్టయితే మనకి ఎంత స్పేస్ అనేది చూడొచ్చు. ఇక్కడ ఈ టైర్ కానీ చూసినట్టయితే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకోవచ్చు ఎంత ఉందో. మనకి మ్యాసివ్గా ఉంది. అండ్ ఇది ప్లాస్టిక్ ప్లేట్. ఇక్కడ మనకి ఫాగ్ లైట్స్ అని వస్తుంది. ఇక్కడ మనకి ఫ్రంట్ అనేది పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. క్లియర్గా ఈ వీడియోలో డ్రైవ్ రివ్యూ అనేది చేసుకుందాం ఒకసారి. కార్ స్టాండ్స్ అనేవి చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది. ఆ రాయి పైన ఎక్కించినప్పుడు పక్కన నుండి చాలా చిన్నగా అనిపిస్తుంది. అండ్ గ్రౌండ్ క్లీన్ చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి మనం ఇంజిన్ సౌండ్ చూద్దాం. ఇప్పుడు ఏసీ టెంపరేచర్ నాకు కంఫర్ట్ దగ్గర నేను సెట్ చేస్తున్నాను. డిజిటల్ క్లైమేట్ కంట్రోల్ ఉండడం వల్ల మనకి డ్రైవర్ అండ్ ప్యాసింజర్కి ఇద్దరికి నచ్చిన టెంపరేచర్ మనకి సెట్ చేసుకోవచ్చు అనమాట. కార్ ఇప్పుడు స్లోగా మూవ్ అవుతున్నప్పుడు మనకి స్టీరింగ్ అనేది చాలా లైట్గా అనిపిస్తుంది. ట్రాఫిక్లో డ్రైవ్ చేయడానికి ఇది చాలా యూజ్ ఉంటుంది. అండ్ మొదటగా కొన్ని కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేసిన క్యాబిన్ ఇన్సులేషన్ కూడా చాలా బాగుందన్నమాట. బయట మనకి నాయిస్ అనేది లోపలికి రావట్లేదు. అండ్ చాలా తక్కువ వస్తుంది లోపలికి అనేది. మనకి సౌండ్ కానీ టైర్ సౌండ్ కానీ ఎయిర్ సౌండ్ కానీ ఏది రావట్లేదు. ఇప్పుడు ఫస్ట్ ఫీలింగ్ చూస్తే నిస్సాన్ టెక్టాన్ మరి ప్రీమియం అనిపిస్తుంది నాకు. ఇంటీరియర్స్ కానీ బయట అవుటర్ బాడీ మొత్తం చూడడం చాలా ప్రీమియం అనిపిస్తుంది. ఇది ఒక మస్కులర్ ఎస్యూ లాగా నాకైతే అనిపిస్తుంది. అండ్ ఈ సెగ్మెంట్లో ఉన్న క్రెటా సెల్టోస్కి నాకు అనిపిస్తున్న ఫీలింగ్ ఏంటంటే మంచి కాంపిటీషన్ అయితే ఇవ్వగలదు నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ నేను ఈ మట్టి రోడ్ నుంచి రోడ్ పైకి వెళ్తున్నాను. అక్కడ వెళ్తున్న చూడొచ్చు నాకు విజిబిలిటీ అనేది చాలా బాగుంది. బానెట్ టు బానెట్ అన్నది కార్ అనేది మనం ఎక్కుతున్నప్పుడు చాలా హై అనిపిస్తుంది. ఎస్యూవీ మస్కులర్ లుక్లో ఉందన్నమాట. సో మనకి స్టీరింగ్ నుంచి రెస్పాన్స్ ఉండడం వల్ల మనకి డ్రైవ్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ కార్లో. ఒక రోడ్డు మీద కార్ చాలా స్టేబుల్గా అనిపిస్తుంది. చిన్న చిన్న ఏదైనా గుంతలు ఉన్నా కూడా సస్పెన్షన్ వాటిని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. లోపల కూర్చున్న నాకైతే ఎలాంటి జర్క్ ఫీలింగ్ అయితే లేదు. ఇక్కడ ఇంకో విషయం బాగా నచ్చిందంటే నాకు క్యాబిన్ బయట మనకి కానీ లోపల కానీ ట్రాఫిక్లో ఎంత సైలెంట్గా ఉందంటే నాయిస్ క్యాన్సిలేషన్ అంత బాగుంది. అండ్ లాంగ్ డ్రైవ్ చేయడానికి ఇది చాలా రిలాక్స్గా దీంట్లో చూడొచ్చు అనమాట. మనం ఇప్పుడు కొంచెం స్పీడ్ అనేది నేను పెంచుతున్నాను. 60 to 80 వెళ్తున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ ఉంది. మనకి స్టీరింగ్ నుంచి రెస్పాన్స్ అనేది బాగుంది. కార్నర్స్లో వెళ్ళినప్పుడు కానీ బాడీ రోల్ ఎక్కువ అనిపించలేదు. ఎస్యూవీ అయినప్పటికీ బ్యాలెన్స్గా నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాను. నాకు అది రోడ్ అనేది చాలా చిన్నగా ఉంది. అయినా కూడా నాకు విజిబిలిటీ అనేది బాగుంది. కార్నర్ టు కార్నర్ నాకు బానెట్ అనేది చూడొచ్చు. ఇక్కడ సస్పెన్షన్ స్మూత్ ఫర్ ద బ్యాడ్ రోడ్స్ అండ్ potholes. It's pulling very nice. ఇనిషియల్ పుల్ అనేది మనకి ఎక్కువలో చాలా బాగుంది. We change it in drive modes and we'll see. Now it's comfort mode. Now it's in Perso mode. Full అయితే చాలా బాగుంది. ఆటోమేటిక్లీ మనకి 360 కెమెరా ఆన్ అవుతుంది రివర్స్ చేసినప్పుడు. టైర్ ప్రెజర్ మానిటర్ ఉంది. మనకి టీపీఎంఎస్ మనం ఎవ్రీ టైం అనేది టైర్ ప్రెజర్ చెక్ చేసుకోవచ్చు. నాయిస్ అసలు ఏమీ రావట్లేదు బయటింగ్. అసలు ఎవ్రీథింగ్ అనేది చాలా క్లియర్గా ఉంది. నాయిస్ బయట నాయిస్ లోపలికి రావట్లేదు. స్పీడ్ బ్రేకర్ సస్పెన్షన్ చాలా బాగుంది. అసలు పంపీనెస్ కానీ తెలియట్లేదు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ. ఇనిషియల్ పుల్ పర్సో పుల్ అనేది ఇది పర్సోలో మనకి అంటే స్పోర్ట్ మోడ్
నిస్సాన్ క్వాలిటీ పర్సో. ఇందులో మనకి పుల్ అనేది చాలా బాగుంది. నౌ విల్ సీ ఇన్ ఎకో మోడ్. నౌ ఇట్స్ ఇన్ ఎకో మోడ్. ఎకో మోడ్లో చూద్దాం ఒకసారి. ఎకో మోడ్లో కూడా పుల్ అనేది బాగుంది. ఇక్కడ ఏదైతే ఉందో అంత మొత్తం బంపీ అండ్ అన్ఈవెన్ రోడ్ అనమాట. అది రాళ్ళు అవి ఉన్నాయి కొంచెం. అక్కడ కూడా అది చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది రోడ్. నీకు చూడొచ్చు టర్నింగ్ అనేది ఎలా జరుగుతుందో, అండ్ టైర్స్ కూడా అలా వీల్స్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ఇక్కడ రోడ్ నుంచి మళ్ళీ నేను ఈ మట్ రోడ్లోకి వస్తున్నప్పుడు చూడొచ్చు గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, అండ్ ఈ రోడ్లో మనకి అంత బాగా హ్యాండిల్ చేస్తున్న చూడొచ్చు గ్రౌండ్ క్లియరెన్స్ చేసినప్పుడు కానీ, అండ్ ప్లస్ అక్కడ కారు పైకి ఎక్కుతున్నప్పుడు కానీ మనకి ఆ స్టాండ్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఈ కార్ చూస్తే మనకి రివర్స్ చూడొచ్చు. రివర్స్ కూడా మనకి చాలా ఫోర్స్గానే వెళ్తుంది. అండ్ ఇక్కడ మనకి బ్రేకింగ్ టెస్ట్ చూడొచ్చు అనమాట, ఎంత స్పీడ్లో మనకి బ్రేక్ వెళ్తుందో. అండ్ ఇంజన్ ఇప్పుడు చూసినట్టయితే నేను రైట్ సైడ్ టర్న్ తీసుకొని అండ్ కొంచెం యాక్సిలరేషన్ చేయడానికి ట్రై చేశాను, బట్ రోడ్ ఎక్కడ ఖాళీ అయితే లేదు. బట్ ఐ ట్రై టు పుల్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ డ్రైవ్ మోడ్ చేంజ్ చేసి ఒకసారి పుల్ చేసాను చూస్తాను. చూడొచ్చు అక్కడ పుల్ చేస్తున్న నేను 670 80 దాకా వెళ్తుంది కానీ, బట్ అక్కడ రోడ్ అనేది ఖాళీ అయితే లేదు. చూడొచ్చు పుల్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎకోలో కానీ అండ్ కంఫర్ట్ కానీ అండ్ పర్సో మోడ్లో కానీ ఏ మోడ్లో మనం డ్రైవ్ చేసినా కానీ చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనకి ఆ డ్రైవ్ని మనం ఎంజాయ్ చేస్తాం, ఎస్పెషల్లీ ఇన్ హైవేస్లో అన్నమాట. అండ్ సిటీలో మనకి స్టీరింగ్ లైట్ వెయిట్ ఉండడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మనకి కంఫర్ట్గా రైడ్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. అండ్ ప్లస్ ఫ్రంట్ ప్యాసింజర్స్కి వచ్చేసి మనకి వెంటిలేషన్ సీట్స్ ఉందన్నమాట. మనకి ఇండియన్ కండిషన్స్ చాలా యూజ్ అవుతుంది. సో దానివల్ల మనం లాంగ్ డ్రైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్సలరేషన్ చేసి మనకి బ్రేక్స్ అనేవి వేస్తుండడం వల్ల మనకి 4 సైడ్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయన్నమాట. చూడొచ్చు ఎంత కాన్ఫిడెంట్గా అయిందో కార్ అనేది. ఇక్కడ మనకి పవర్ అడ్జస్టబుల్ సీట్స్ అండ్ వెంటిలేషన్ సీట్స్ ఉందన్నమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇక్కడ పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటో హాప్, మనకి టైల్ లైట్ ఓపెనర్ అనమాట. ఇది స్టీరింగ్ మనకి పట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ప్లస్ ఇక్కడ డీసీటీ గేప్ 7 స్పీడ్ వెట్ క్లచ్ డీసీటీ అనమాట. ఇది పార్కింగ్ మోడ్. ఇక్కడ మనకి డ్రైవింగ్ మోడ్స్ కంఫర్ట్, ఎకో, కంఫర్ట్ అండ్ పర్సో ఉంది. అండ్ 360 డిగ్రీ కెమెరా మనకి చూసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మొత్తం ఇక్కడ మనం చూడొచ్చు ఎలా ఉందనేది. పక్కన మనకి డోర్ ఓపెన్ మొత్తం క్లియర్గా చూపిస్తుంది. అండ్ ఓవరాల్ వచ్చేసి మనకి ఫిట్ అండ్ ఫినిష్ అండ్ ఎవ్రీథింగ్ అనేది టాప్ నాచ్ ఉంది. బ్యాక్ సీట్ కంఫర్ట్ చూడొచ్చు. నేను నా డ్రైవింగ్ పొజిషన్కి సీట్ అనేది అడ్జస్ట్ ఉంది. బ్యాక్ సీట్లో చాలా కంఫర్ట్గా ఉంది. నాకు స్పేస్ కూడా బాగుంది. అండ్ హెడ్ రూమ్ కూడా సపరేట్ ఉంది. ఇక్కడ మనకి 1 టచ్ లైట్స్ అని వస్తుంది. ఇక్కడ మనకి సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అండ్ ఫోన్ హోల్డర్ ఉంది. అండ్ 3 అడ్జస్టబుల్ హెడ్రెస్ట్ ఉందన్నమాట. ఇక్కడ మనకి ఐసోఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ సీట్ బెల్ట్ కూడా ఉంది. సీట్ బెల్ట్ అండ్ వెరీ కంఫర్ట్గా ఉంది చాలా. బ్యాక్ సైడ్ వచ్చేసి టోటల్ ఓవరాల్ కుషనింగ్ అండ్ కంఫర్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఓవరాల్ విజిబిలిటీ బయటకు వచ్చేసి మనకి విండో కూడా చాలా పెద్దగా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ విత్ 1 టచ్ అప్ అండ్ డౌన్ ఉందన్నమాట. గ్లాస్ ఆల్ 4 విండోస్ అనేవి మనకి చాలా నీట్గా ఉంది. గ్రాబ్ హ్యాండిల్స్ విత్ హుక్ హోల్డర్ ఉంది. ఇక్కడ బాగుంది ఓవరాల్ ఫీల్ అండ్ బ్యాక్ సైడ్ సీట్ కంఫర్ట్ అండ్ ఫ్రంట్ వచ్చేసి చాలా బాగుంది. సాటిస్ఫై. ఓకే మొత్తం ఆ రోడ్